నమస్తే అండి. నేను వసంత. రూపకళ రుచులు ఛానల్కు స్వాగతం. ఈరోజు తేలికగా రుచిగా ఉండేటువంటి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఈ పద్ధతిలో కూడా ఎలా చేయాలో చూద్దాము. ఈ టమాటా పచ్చడి కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. సుమారుగా 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాగాక ఒక ఎండుమిర్చి తుంపేసాను, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ముక్కలుగా చేసి వేసుకోవాలి. కాయలు అలాగే వేసినట్లయితే నూనెలో వేయగానే పేలుతాయి. పచ్చిమిర్చి కొంచెం తెల్లగా అయ్యేలాగా వేయించుకోవాలి. కొంచెం ఇంగు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొద్దిగా తెల్లగా అయ్యాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు 4 కట్ చేశాను. వీటిని వేయించుకోవాలి. ఇలా మూత పెట్టి మంటను సిమ్లో పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ముక్క మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా ముక్క మెత్తబడేంత వరకు టమాటా ముక్కలు వేయించుకోవాలి. ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు ఉంటే వేగిందని తెలవటం ఎలాగంటే ముక్క నుంచి ఈ పొట్టు వేరైతుంది. అప్పుడు మనకి టమాటా ఉడికినట్టుగా అర్థం. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేయొచ్చు. ఈ టమాటా ముక్కలకు సరిపడా ఉప్పు చూసుకొని అవసరమైతే తర్వాత అయినా వేసుకోవచ్చు. సగం చెంచా వేసాను. ఒక 2 స్పూన్లు వేయించిన నువ్వుల పొడి, ఒక 2 స్పూన్లు చింతపండు పేస్ట్. ఇది పులుపు ఎక్కువ వద్దనుకున్న వాళ్ళు 1.5 స్పూన్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఈ టమాటా ముక్కలు ఇవన్నీ మెత్తగా ఉడికాయి కనుక ఇవి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. అలాగే ఈ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా పక్కకు పెడదాం. 10 నిమిషాల తర్వాత ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు ఈ పచ్చిమిర్చి కొత్తిమీర మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక 1/2 చెంచా ఉప్పు దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కొత్తిమీరను కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మెదగాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు. ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటా ముక్కలు, నువ్వుల పొడి, చింతపండు ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాం. వేసుకొని మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా ఉంటుంది. మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉండదు. ఏముందిలే, టమాటా పచ్చడే కదా, ఎవరికి రాదు చేయటం అని అనుకుంటున్నారా? టమాటా పచ్చడి తిన్న వాళ్ళు చాలామంది ఉంటారు, చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ చేయడం మాత్రం చాలా తక్కువ మందికే వస్తుంది. ఎందుకంటే టమాటా పచ్చడి చేయడంలో కూడా చాలా రకాలు ఉంటాయి. నేను ఈరోజు చెప్పింది చాలా తేలికగా అయ్యే రకం. అంటే చదువుకునే పిల్లలు, బ్యాచిలర్స్, తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అర్జెంటుగా రోజు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, అట్లాగా ఉన్నవాళ్ళు తొందరగా చేసుకునేటువంటి పద్ధతిలో ఈరోజు నేను మీకు చేసి చూపించాను. దీంట్లో మనం పోపు వేయాల్సిన అవసరం కూడా లేదు. ముందు మనం జీలకర్ర, ఆవాలు వేసాం కాబట్టి వేయాల్సిన అవసరం లేదు. కావాలనుకున్న వాళ్ళు పోపు కూడా వేసుకోవచ్చు. ఇది అత్యవసర పరిస్థితుల్లో దోశలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఏదైనా ప్రయాణంలోకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి బాగుంటుంది. ముందుగా ఈ నైవేద్యాలు అప్పుడు చేయటానికి 2వ కూర కింద చాలా చక్కగా చేసుకోవచ్చు. నైవేద్యాలు పెట్టిన రోజు కానీ ఇలాంటి పచ్చడి ఒకటి ఉందంటే మజ్జిగన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి తేలికగా చేసుకోవటము, ఎవరైనా చేసుకోవటము, చదువుకునే పిల్లలైనా చేసుకోవటానికి వీలుగా ఉండేటువంటి ఈ పచ్చడిని తొందరగా చేసుకోవచ్చు. కాబట్టి చేసి చూడండి, రుచి చూడండి. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. మీరు చేసే రకం కూడా కామెంట్లో పెట్టండి. మరి ఈ విధానము, టేస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి.